ఉఫ్, ఏంటి ఎప్పటి నుండి ఈ పేపర్ చదువుతున్నావు? ఏం చేయమంటావు, వయసు అయిపోయింది కదా. మున్పట్ల నేను బయటికి వెళ్ళలేను కదా. ఇప్పుడు ఈ న్యూస్ పేపరే నాకు తోడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. చాయ్ తీసుకోండి. థ్యాంక్ యూ. పెట్టేసేయ్. ఇంట్లో అన్ని బాధ్యతలు తనే తీసుకుంది. ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు. ఎన్నిసార్లు చెప్పానో నన్ను కూడా పని చేయనివ్వని. నేను కూడా ఉన్నా కదా, కానీ విననే వినదు. నిజంగానే మొత్తం మన ఇంటి బాధ్యత తన భుజాల మీదే వేసుకుంది. ఓహో, నా మైనా. పొద్దునే నన్ను పొగడటం మొదలు పెట్టేశారు. ఒక మాట చెప్పండి, మీరేమైనా నా ముఖం చూసి శాలరీ ఇస్తున్నారా? అవునా? అంటే మేమేమైనా నిన్ను పనావిడ అనుకుంటున్నామా? నిన్ను నా కూతురులా చూసుకుంటున్నాము. కూతురు లాగా అని ఎందుకంటున్నావు నువ్వు? తను మన కూతురే కదా. సరే, చాలా మాటలు అయిపోయాయి. మీ మాటలు వింటూ ఉంటే నా పని అంతా అక్కడే అలానే ఉండిపోతుంది. మీరిద్దరు కూర్చొని బాగా మాట్లాడండి, నేను వస్తాను. మా అమ్మని వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది కదా. విను కదా, నిజమే. ఇప్పుడు మా అమ్మనున్నా కూడా దీనంత వయసే ఉండేది కదా. అవునది నిజమే. 2 రోజుల జ్వరంతోనే ఇలా ఎవరైనా చచ్చిపోతారా? అంతా ఆ దేవుడి లీల. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, మన బాధల్ని దుఃఖాలని దూరం చేయడానికే మామూలు టియా రూపంలో మన దగ్గరకు వచ్చింది అని. నిజమే చెప్పావు నువ్వు. అందుకే తనని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూశానో అప్పుడే నాకు బాగా నచ్చింది. నేను అప్పుడే అనుకున్నాను తనే నన్ను చూసుకోగలదు అని. తనలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? తన నిజాయితీ, తన అమాయకత్వం. అందుకే కదా తన ఏరియాలో ఉన్న వెళ్ళి తీసుకొని వచ్చాను. ముందులో నాకు నువ్వు చాలా తప్పు నిర్ణయం తీసుకున్నా అనిపించేది. నాకు అనిపించింది నువ్వు తనపై జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చావని. కానీ తను మనతో అడ్జస్ట్ అవ్వగలదా అని అనిపించింది. నిజం చెప్పాలంటే మనకు కూడా ఆమె గురించి ఏమీ తెలీదు. కానీ ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, తప్పంతా నాదే అని. పెట్టలా ఆడిపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావే? జైలు నుండి ఎప్పుడు వచ్చావు బయటికి నువ్వు? అదంతా వదిలే, నన్ను వెళ్ళని. నాకు చాలా పని ఉంది. నన్ను బజార్కి వెళ్ళని. అరే, నిన్ను వదిలేయడానిక ఇన్ని రోజుల నుంచి నిన్ను వెతికింది. ఏం కావాలి? నిజం చెప్పు, నీకేం కావాలో. నీ డబ్బులు. ఏం డబ్బు లేవు నా దగ్గర డబ్బు లేదు. లే, వదులు నన్ను. మున్నా వదులు. దొంగ ముండ, నా దగ్గర నీ నాటకాలా? ఇంకా ఎంత బాధ పెడతావు నన్ను? చెప్పు, ఇంకెంత బాధ పెడతావు? మర్చిపోయావా? నువ్వు నా పెళ్ళానువే. మన పెళ్ళి, మన మొదటి రాత్రి అన్నీ మర్చిపోయావా? దానికి అర్థం కూడా తెలుసా నీకు? ఆలోచించినా కూడా అసహ్యం ఇస్తుంది. నేను నిన్ను ప్రేమించానని, నిన్ను కావాలనుకున్నానని, పెళ్లి చేసుకున్నాను నేను నీతో. రాక్షసుడా, దరిద్రుడా, వదులు నన్ను, వదులు. ఇది విను, వెళ్ళిపోతాను కానీ వచ్చే వారం నాకు 30,000 రూపాయలు కావాలి. అది నువ్విస్తావు. 30,000? ఎలా వస్తాయి? నువ్వు చెప్తే దొంగతనం చేయాలా? లాక్కోవాలా? అప్పు చేసుకోవాలా? ఎవరిదైనా హత్య చేసి నీకు డబ్బు తీసుకొచ్చివ్వాలా? నువ్వెలా ఇస్తావో అది నువ్వే చూసుకో. డబ్బులు నాకు కావాలి, అది నువ్వే ఇస్తావు నాకు. తప్పుకో, నన్ను బాధించకు, నీకే మంచిదవ్వదు. తప్పుకో నీచుడా. వెళ్ళిపోతాను, నువ్వే నాకు డబ్బులు ఇస్తావు. వదులు. ఇంత టైం అవుతుంది, ఇంకా రాలేదు. ఇంత లేట్ అయితే ఎన్నడూ రాలేదు.
అరే ఇంత టైం ఎందుకు పట్టిందమ్మా? నేను ఆలోచించు టెన్షన్లో వచ్చేసాను. ఈ రోజుల్లో ఏమేమి అవుతున్నాయో అవి ఆలోచించి కూడా భయం వేసేస్తుంది. ఉఫ్, మీరు ఎందుకు ఇంతలా నా గురించి ఆలోచిస్తారు? ఇంత ఆలోచిస్తే మీ ఆరోగ్యమే కదా పాడైపోయేది. నేనేమంటున్నా అంటే అమ్మా, ఒక మాట చెప్పనా? చెప్పు. రేపు నాన్నగారితో మాట్లాడి ఈ నెల జీతం నాకు ఇవ్వగలరా? జీతం డబ్బులా? అవైతే నువ్వు నీ నాన్నతో మాట్లాడి నీ అకౌంట్లో జమ చేయమంటావు కదా. కానీ ఈరోజు ఏమైంది? అవసరం ఉందమ్మా, ఇస్తారా? సరే ఇచ్చేస్తాను. కానీ అమ్మాయి, నువ్వు మా ఆరోగ్యం గురించి అయితే ఆలోచిస్తావు కదా. కానీ ఒకవేళ నాకేమైనా అయిపోతే నువ్వే మీ నాన్న ఆరోగ్యం చూసుకోవాలి. వాడు పూర్తిగా ఉంటే ఏమవుతుంది నీకు? ఏమవుతుంది? మీకేం జరగకూడదమ్మా, మీకేది జరగకూడదు. మీరిద్దరు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరమ్మా. సరే సరే సరే, మీకేది జరగకూడదు. నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? నేను మాట వరుస కన్నానంతే, ఏమవ్వదు. నేను ఇప్పుడే వెళ్తున్నానా? ఏమైంది నీకు చెప్పు. ఇస్తావా ఇవ్వవా నాకు చెప్పు. నేను ఇవ్వను ఏ డబ్బులు. డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తావే చెప్పు. ఎవరిస్తాడు నాకు డబ్బులు? నా దగ్గర ఏది లేదు నీకు ఇవ్వడానికి. నన్ను వదులు. చంపేస్తాను నిన్ను. నాకు డబ్బులు కావాలి. ఏమవ్వలేదు, కేవలం భయమేస్తుంది. అనిపిస్తుంది మళ్ళీ భూకంపం వస్తుందని. ఆ భూకంపంలో అంతా కొట్టుకుపోతుందని. ఏమవ్వదు నాన్న, ఏడవద్దు. ఏమవ్వదు పిచ్చిదానా. వినురా, చెప్పు. ఒక మాట వింటావా? ఏంటో చెప్పు. నేనేమంటున్నానంటే, నా దగ్గర అయితే చాలా బంగారం ఉంది కదా. ఇంకా అదైతే బ్యాంకులో లాకర్లో ఉంది. నేనైతే వేసుకోను. నేనేం ఆలోచిస్తున్నా అంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారం మొత్తం టియాకిచ్చేస్తే, అంటే తన భర్త ఇల్లు అయితే రాక్షసుని ఇల్లే, జైల్లో ఉన్నాడు. ఏమో అక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో. ఆ బంగారం తనకిచ్చేస్తే తనకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా. అవి నీ ఆస్తే కదా. నీకేది సరిగ్గా అనిపిస్తుందో అదే చెయ్యి. అదే నువ్వు నా అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే కనుక ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజానికి తాను మన కూతురే కదా. అయితే మరి ఒక పని చెయ్యి. నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళి బ్యాంక్ లాకర్ నుండి ఆ బంగారం తీసుకొచ్చేయి. సరే, నేను రేపే వెళ్ళి బ్యాంక్ నుండి ఆ నగలను తెస్తాను. చూడండి, ఇది ఎవరు తింటారా? ఇలా చూడు, నేను మర్చిపోయాను. నిజంగా మందులు తీసుకోవడం మర్చిపోయావా? నువ్వు కూడా కదా. తీసుకోండి తొందరగా తీసుకోండి. నాకు తెలిసే ఉండే తినలేదు అని. నువ్వు స్వయంగా నాకు ఇచ్చినా కూడా నేను మర్చిపోతాను. ఇది రోజు జరిగేదే, కొత్తగా ఏముంది? నువ్వు అసలు లేకపోయి ఉంటే ఈ ముసలోడిని ఎవరు పట్టించుకునేవారు చెప్పు. ముసలోడా, నాకు చాలా పనుంది. పొద్దంతా ఇదే చాగస్తం. పిచ్చి పిల్లే తను. వదులు నన్ను. అందరి ముందు కొట్టడానికి వస్తావా? ఇంకా ఇప్పుడు ప్రేమించడానికి వచ్చావా నన్ను? వదులు నన్ను. నువ్వు నా పెళ్ళాన్ని వినువు. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. ఎవడు అప్పుడో చూస్తానే. రా నోర్వై.
వదులు. ఆ! 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 వచ్చేసావా? ఇంకేమీ అడగద్దు. బ్యాంకులో ఎంత పెద్ద క్యూ ఉందంటే. అబ్బా. ఇదిగో నీ ఆస్తి. అన్నీ ఉన్నాయి కదా ఇందులో. అన్నీ ఉన్నాయి. నీకెవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేయి. ఒకసారి తెరిచి చూసుకో. నీకు గుర్తుందా? అమ్మ నాకు ఇచ్చింది. నాకు గుర్తుండదా? ఇది మా నాయనమ్మది. మా నాయనమ్మే మా అమ్మకి ఇచ్చింది. చూస్తుంటే ఎన్నో రోజులు అనిపించట్లేదు గడిచి. ఎన్ని రోజులు అయిపోయాయి కదా. టియా పైన ఇవన్నీ చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. తను పిలుస్తా. వద్దు వద్దు, ఇప్పుడొద్దు. నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను, సరేనా? కొద్ది రోజుల్లో బర్త్డే కూడా కదా తనది. నువ్వు ఒక పని చేయి, దీన్ని లోపల పెట్టేసేయ్. సరే, నేను దీన్ని బీరువాలో పెడతానులే. విను, ఎల్లుండి నేను బయటికి వెళ్ళాలి. అశోక్ ఫోన్ చేశాడు. నమితకి ఒంట్లో ఏం బాగుండట్లేదంట. నేను అనుకుంటున్నాను ఒకసారి చూసొస్తాను. సరే, అదే బాగుంటది. నువ్వు వెళ్ళిరా. ఇంకా ఆ లాలు షాప్ నుండి రసగుల్లా తీసుకెళ్ళు. అశోక్కి చాలా ఇష్టం. సరే. ఇంకా విను, తిరిగి వచ్చేసప్పటికి కొంచెం ఆలస్యం అవుతుంది. అదేం పర్వాలేదు, నువ్వు మెల్లిగా రా. సరే, నేను దీన్ని బీరువాలో పెట్టి కొంచెం స్నానం చేసి వస్తాను. వెళ్ళు. చాలాసేపు అయింది. సరేనా తల్లి, నేను వెళ్ళొస్తాను. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ అమ్మని చూసుకో. సరే చూసుకుంటదిలే. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. చూడు ఎంత బాగుంది. ఇవెవరివి అమ్మా? ఈ బంగారం అంతా నావే. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇప్పుడు ఇచ్చాను. మీ నాన్నగారికి కూడా చెప్పాను. కానీ నేనేం చేయను చెప్పు? నేను చాలాసేపటి వరకు ఈ కడుపులో ఏది పెట్టుకోలేను. చూడు ఎంత బాగుందో. చాలా అందంగా ఉన్నావు. కానీ విను, ఏ అమ్మాయి, ఇవన్నీ నాన్నకు చెప్పకు. ఇవన్నీ నీకు బర్త్డే రోజే దొరుకుతాయి, సరేనా? ఏమైంది నీకు పిచ్చిదానా? రాఖీ ఏమైంది నీకు? ఇదేమిటి, ఇంత రక్తమా? రాఖీ లే. టియా 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 అయ్యో, ఎక్కడున్నావు టియా? రాఖీ, డాక్టర్ గారు, మీరు ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రాగలుగుతారా? ప్లీజ్, మా ఇంటికి ఇప్పుడే రండి. ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు తొందరగా రండి. షీఈ్ నో మోర్. డాక్టర్ గారు, తలపై బరువైన వస్తువు తగలడం వల్ల ఇలా జరిగింది. మీ పని మనిషి ఎక్కడుంది? తను ఎక్కడుందో తెలియట్లేదు. రోజుల్లో పనిచేసే వాళ్లే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలాంటివి. లేదు, తను ఎలా చేయగలదు? తను నా కూతురు లాంటిది. టియా, ఏమైంది నీకు? ఈ నగలు పెట్టి నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఇది నువ్వే? తీసుకో నాన్నగారు, తీసుకోండి. నేను చంపేశాను వాణ్ణి. ఎవరిని చంపేశాను? అమ్మా.
అమ్మా చంపేశాను నేను వాణ్ణమ్మా, చంపేశాను నేను. ఆ రాక్షసుణ్ణి నేను చంపేశాను. చూడు చూడు ఈ రక్తాన్ని, చూడు ఇదంతా రక్తమే. నిన్నెవరైతే చంపాడో నేను వాణ్ణి వదలలేదమ్మా, నేను చంపేశానమ్మా వాణ్ణి, నేను చంపేశాను వాణ్ణి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తానమ్మా? తను నీతో ఏం చేసేసాడమ్మా? నేను తనని కూడా వదలలేదమ్మా, నా భర్తని రాక్షసుని నేను చంపేశానమ్మా, నేను వాడిని చంపేశానమ్మా. ఇదంతా వాడికి చెప్పి నేను పెద్ద తప్పు చేశానమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? ఏ విషయం? అరే అదే, నువ్వు నగల గురించి చెప్తున్నావు కదా. ఓ అదా, ఆ బంగారం నాకేస్తారు, వారికి ఇంకెవరు లేరు కదా. ఏమున్నా నువ్వు ఈ దొంగతనం అన్ని వదిలే కదా. చూడు బంగారం ఉంది కదా, మనిద్దరి జీవితం చాలా బాగా మారిపోతుంది. అవునరా. ఎన్ని నగలున్నాయేంటి? అది చాలా ఉంది, మనిద్దరం చాలా బాగుంటాం. నువ్వు ఈ డైలాగులు కొడుతున్నావు కదా, నువ్వు ఒక్కరితే తినేవు కదా. నువ్వు టీ అని ఇలానే అర్థం చేసుకున్నావా? ఇంత అయిన తర్వాత కూడా నేను ఇక్కడ కూర్చున్నాను. నిజంగా కదా, నువ్వెలా ఉన్నావు అసలు? మీ సారు బయటికి ఎప్పుడు వెళ్తున్నారు? నాన్నగారా? నాన్నగారైతే ఈరోజే వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు చెప్పారో నన్ను వెళ్లే ముందు అమ్మని బాగా చూసుకో అని. సాయంత్రమే మళ్ళీ వెళ్ళాలి బయటికి, అమ్మ మందులు అయిపోయాయి, తీసుకురావాలి. మీ అమ్మగారు ఒంటరిగా ఉంటారా? చాలాసేపు కాదు, 2 గంటలే, చాలాసేపు కాదు. 2 గంటలా? మళ్ళీ వచ్చేసి అమ్మా, నాకొక్క ఛాన్స్ ఇవ్వమ్మా, మళ్ళీ వచ్చేసి అమ్మా, మళ్ళీ వచ్చేసి అమ్మా.